ప్రాబ్లమ్ ఆఫ్ మద్యపానంలో వచ్చే సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్, చెప్పు గట్టిగా లివర్ బాగా ఉంటుంది, తీసుకోవడం పనితీరు మనకి ఇచ్చింది. కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్యూర్, కిడ్నీ చేసే పనులనే ఫెయిల్ అవుతాం. అది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. కిడ్నీలు ఏం చేస్తాయి? ప్యూరిఫై బాడీ కావాల్సిందండి నాకు నుంచే కదా ప్యూరిఫై చేస్తే దాని ఫంక్షన్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్, నర్వస్ సిస్టమ్ అంటే షేక్ అవుతూ ఉంటాం కదా, అది ఫుల్గా డ్యామేజ్ అవుతుంది, ఎక్కువగా అవుతూ ఉంటుంది. డ్యామేజ్ అవుతే ఏమవుతుంది? పెరాలసిస్, పక్షవాతం టైప్ ఇస్తుంది. థింకింగ్ ప్రాబ్లమ్స్, శక్తి కోల్పోతాం. తన పరిస్థితి అదే కదా, ఆలోచించే జ్ఞానం లేదు. మెంటల్లీ ప్రాబ్లమ్స్, గైడ్నెస్ ప్రాబ్లమ్స్. మెంటల్లీ ప్రాబ్లమ్స్ అండి థింకింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా థింక్ చేయండి. ఇప్పుడు ఎన్నో రోజు మర్చిపోతూ ఉంటారు కొంతమంది, అది మరి అలాంటివి ఉంటారు. ఆర్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. చెప్పండి ఏంటది? అది ఉండే పనితీరు మందగిస్తుంది. అదేనా? అదేనా? కొవ్వు పేరుకుపోతుంది అన్నమాట. అప్పుడు స్టెంట్ హ్యాండ్ షేకింగ్ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, నాట్ ఫోకస్లీ ఆన్ వర్క్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్. ఇప్పుడు కొంతమంది డ్రింక్ తీసుకోకుండా వర్క్ కూడా చేయలేరు, లేకపోతే వర్క్ చేయడం అంటే పని షేక్ అయిపోతూ ఉంటుంది. సెక్స్ సమస్యలు, సెక్స్ పరంగా సమస్యలు దాకా టెస్ట్ చేసింది. కౌంట్ తగ్గిపోతే పిల్లలు అవకాశం తక్కువ. చిన్న మెదడు డైరెక్ట్గా దానికే ఎఫెక్ట్, మామూలు బ్రెయిన్ కాదు, చిన్న మెదడు. అందువల్ల దానివల్ల ఎదురే సమస్యలు వస్తాయి. అందువల్ల కోపం వస్తుంది, యాంగర్ ఇష్యూస్. దేని మీద దృష్టి సాధించలేము, చదవటం రాయటం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. రావడం వల్ల బ్రెయిన్ పనిచేయదు. మోచను చెప్పచ్చు కదా, అడగచ్చు కదా, సైలెంట్ కదా ఉంటున్నారు. క్లైమేట్ ఎందుకు జరుగుతుంది? అంతా బాల్ చేసినందుకు మనిషి ఒకరి దగ్గర ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. డ్రింకింగ్ వల్ల గొడవలు ఎక్కువ జరుగుతాయి. ఎవరో వాళ్ళ కంపార్ట్మెంట్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి, ముందు గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వల్ల మానసికంగా బాధపడడం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మందుకు వేస్తే బాధపోవటానికి మందు తాగుతాం, మానసికంగా బాధపడటానికి మందు తాగుతాం. అంటే ఇప్పుడు మన ఒక్కళ్ళే లాగా అనుకో, బాధ ఎక్కువగా అవుతుంది. మేబీ నేను అనుకోవటం ఏంటంటే మర్చిపోవటానికి తాగుతాం నా ఒపీనియన్. మీరేమంటున్నారంటే ఆ బాధను గుర్తుపెట్టుకోవటానికి తాగటానికి ఇంకోటి. ఓకే, అందువల్ల బాగా తిప్పప్పుడు. ఓకే ఓకే ఓకే, ఇది నేను పక్కన నేర్చుకుంటాను.
మందు వ్యసనంగా మారడం వల్ల లివర్ లీక్ అవుతుంది. ఇప్పుడు డ్యామేజ్ లేనిపోని జబ్బులు వస్తాయి. యూరిన్ బ్లాడర్ ఉంటుంది కదా, అది బాగా ఉండిపోయి యూరిన్ ఇష్యూకి వస్తే మనకి తెలియకుండానే యూరిన్ ఇష్యూకి వస్తే కలర్ మారిపోవడం అలాంటివి జరుగుతుంది. మందు తాగిన తర్వాత ఇంకా భోజనం చేయకపోతే ఇంట్రెస్ట్ పేగులు ఉంటాయి కదా, పేగులు మండిపోతాయి అన్నమాట. మనకు సరిగ్గా వాటర్ కలుపుకోకుండా పచ్చిమిరపకాయలు పేగులు మండిపోయి అది అల్సర్స్లో ఫామ్ అవుతుంది. మందు తాగడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. పోతూ ఉంటాం మందు